వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ అలియాస్ పప్పు అని కూడా అంటుంటారు. ఈయనని 10 ఏళ్లకు ముందే భవిష్యత్తు దోపిడీ చేద్దామనుకున్నాడు. జనాలు హ్యాట్రిక్ పరాభవాన్ని ఇచ్చేశారు. ఇక ఇప్పటికీ వీళ్ళకి అర్థం కాకపోతే ఎలా? ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ జీఎస్టీ గురించి ట్వీట్ చేశాడు. దాని నిజాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను చెప్తా. ఇటీవల రాహుల్ గాంధీ 2016లో చేసిన పాత ట్వీట్ మళ్ళీ వైరల్ అయింది. ఆయన మాట్లాడుతూ జీఎస్టీ రేటు 18% మించి పెరగకూడదని, లేకపోతే పేదలకు భారం అవుతుందని చెప్పాడు. మాట వినడానికి ఆకర్షణీయంగా ఉన్న వాస్తవం పూర్తిగా వేరేలా ఉంది. కాంగ్రెస్ కాలంలో జీఎస్టీ ఆలోచన మాత్రమే అమలు కాదు, జీఎస్టీ ఆలోచన కాంగ్రెస్ పాలనలోనే మొదలైంది. కానీ దశాబ్దం పాటు దీనిని అమలు చేయలేకపోయారు. ఆ సమయంలో ఎటువంటి స్లాబులు, పన్ను శాతం లాంటి విషయాల్లో అసలు స్పష్టతే ఇవ్వలేదు. అప్పట్లో ప్రభుత్వం పన్ను వ్యవస్థ గజిబిజిగా ఉండేది. జీఎస్టీ అనే ఒక్కటే పద్ధతి అసలు లేనేలేదు. ఇంత క్లిష్టమైన సందర్భంలో రాహుల్ గాంధీ చెప్పిన 18% గరిష్ట హద్దు అన్న మాట అతి దారుణమైన సమయానికి వచ్చింది. పన్ను తగ్గించమని చెప్పడం చాలా సులభం, కానీ అమలు అనేది కష్టం. రాహుల్ చెప్పినట్టు పన్ను తగ్గించమని ప్రతి ఒక్కరూ సులభంగానే చెప్తారు, కానీ ప్రభుత్వానికి దేశాన్ని నడపడానికి పన్ను ఆదాయం ప్రధానమైనది. అందువల్లే కేవలం గరిష్ట హద్దు 18% అని ఒక లైన్ చెప్పడం అసలు సరైన పరిష్కారం కానే కాదు. ఒకే స్లాబ్లో 18% అంటే పేదలకే కష్టం. రాహుల్ అన్నట్టుగా అన్ని వస్తువులకు ఒకే పన్ను శాతం పెడితే పరిస్థితి ఇంకా దారుణమవుతుంది. ప్రతి వస్తువులపై ఒకే పన్ను అంటే పాలు, ధాన్యం వంటి ప్రాథమిక అవసరాలపైన 18% పడుతుంది. అదే జరిగితే 1 లీటరు పాల ధర 12 రూపాయలు పెరుగుతుంది. అలా అయితే పేదలే మొదట నష్టపోతారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం మాత్రం బియ్యం, గోధుమలు, పాలు, పుస్తకాలు వంటికి 0 నుంచి 5% పన్నులోనే ఉన్నాయి. మధ్యతరగతి వస్తువులు 12% లేదా 18% ఉంటాయి. లగ్జరీ వస్తువులు, సిగరెట్లు, ఖరీదైన కార్లు మాత్రమే, కాంగ్రెస్ వాడే వస్తువులలో 28% పన్నులుంటాయి. ఈ విధానం వల్లే పేదలపై అదనపు భారం పడకుండా ఉంది. ధరలు పెరగడం కేవలం జీఎస్టీ వల్ల మాత్రమే కాదు. రాహుల్ చెప్పినట్టు అంతా జీఎస్టీ వల్లే ధరలు పెరుగుతాయి అనడం కూడా తప్పు. ధరలను ప్రభావితం చేసేవి ఇంకా చాలా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు, రవాణా వ్యయాలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు. అందువల్ల ద్రవ్యోల్బణాన్ని కేవలం జీఎస్టీతో కట్టిపెట్టడం ఏమాత్రం సరికాదు. కాంగ్రెస్ దశాబ్దం పాటు జీఎస్టీని పట్టుకొని మాట్లాడింది, కానీ అమలు జరగలేదు. చివరికి బీజేపీ 2017లో దీన్ని అమలు చేసి ఒకే విధమైన పన్ను వ్యవస్థ దేశానికి తీసుకొచ్చింది. ఇక చివరిగా చెప్పాలనుకునేది ఏంటంటే, రాహుల్ చెప్పిన 18% గరిష్ట హద్దు అనేది ఆకట్టుకునే నినాదం మాత్రమే. ఒక స్లాబే ఉంటే పేదలకే అతిపెద్ద భారం అవుతుంది. ప్రస్తుత విధానం వల్లే పేదలకు అవసరమైన వస్తువులపై పన్నులు లేకపోవడం లేదా తక్కువగా ఉండడం జరుగుతోంది. కాంగ్రెస్ మాటలకే పరిమితమైతే బీజేపీ మాత్రం అమలు చేసి పేదలను ఆదుకుంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ ట్వీట్ పేదల కోసం కాదని, ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే అని స్పష్టమవుతుంది. బీజేపీ తీసుకొచ్చిన స్లాబ్ వ్యవస్థే పేదల రక్షణ అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి తక్కువ ఐక్యూ వ్యక్తి పన్ను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్తారు. ప్రభుత్వాలు కేవలం పన్ను తగ్గించలేవు, ఎందుకంటే పన్నులు దేశాన్ని నడపడానికి వీలు కల్పిస్తాయి. జీఎస్టీ తర్వాత మరియు గత దశాబ్దంలో భారతదేశ ఆర్థిక వృద్ధితో ప్రభుత్వం పన్ను తగ్గింపును భరించడానికి తగినంత డబ్బును సంపాదించింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీ ఇంకా అమల్లో రాలేదు. అప్పుడు చాలా రకాల పన్నులు ఉండేవి. ఇప్పుడు అలాంటివి ఏవీ లేకుండా ఒకటే రకమైన జీఎస్టీని తీసుకొచ్చారు. ప్రభుత్వం పన్నులను ఆర్థిక మరియు ఆదాయ ప్రమాణాలను బట్టి మారుస్తుంది. మీ నాయకుడు ఈ పన్నును ప్రతిపాదించినప్పుడు దాని సమయం సరైనది కాదు. ఇది విశ్వ అన్న రాశారు తన FB పేజ్లో. చాలా మంచిగా అనిపించింది. అందుకే ఆర్ వాయిస్ పొలిటికల్ ద్వారా మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను, తీసుకువచ్చేసాను. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. మా ఛానల్ వ్యూవర్షిప్ 48 అవర్స్లో యావరేజ్గా 25 lakhs ఉంటుందండి. పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను. అంతకైతే తగ్గదు. సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.